హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శామ్ వీడియోస్. ఈరోజు రొయ్యలతో మంచి టేస్టీ నిల్వ పచ్చడి పెట్టుకుందామండి. మనం ముందుగా రొయ్యలు 1 కేజీ తీసుకొని శుభ్రం చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అందులోకి రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక పాన్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, యాలకులు, లవంగీలు, దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక ధనియాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారాక పౌడర్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులోకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలండి. నేను పచ్చడికి పీనట్స్ ఆయిల్ వాడుతున్నాను. నువ్వుల నూనె కూడా వాడొచ్చండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను ఈ ఆయిల్లో వేసి మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ను కూడా వేసుకోవాలి. తర్వాత కారం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఉప్పు కారం చూసుకోండి, సరిపోతే పర్వాలేదు, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత 5 మినిట్సే ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా వదిలేసిన తర్వాత ఈ విధంగా అవుతుందండి. బాగా చల్లారిన తర్వాతే మనం నిమ్మరసం వేయాలండి. 2 కాయల నిమ్మరసం పడుతుందండి. ఈ నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. పచ్చడి మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మరసం వేయాలండి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఇందులోకి మనం వెల్లుల్లి, కరివేపాకు బాగా ఫ్రై చేసుకొని ఇది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకొని స్టోర్ చేసుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఈ పచ్చడి 2 మంత్స్ వరకు ఉంటుందండి. ఇలా కలుపుకున్న ఈ పచ్చడిను ఒక రోజంతా పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత రోజు ఇది పచ్చడిని తీసి మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా ఈజీ రొయ్యల పచ్చడి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.